పిఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షులు కొయ్యడ సురేందర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. జీపీఎఫ్ అంటే ఓపీఎస్ను తొలగించి నేటికి సెప్టెంబర్ 1 తారీఖు నాడు దీనికి విద్రోహ దినంగా వాళ్ళు ప్రకటిస్తూ ఈరోజు వారు యూపీఎస్ని తీసేసినందుకు ఎంత నష్టపోయినామని చెప్పి పిఆర్టీయూ టీఎస్ తెలంగాణ జిల్లా అధ్యక్షులు కొయ్యడ సురేందర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఉద్యోగుల జీవితాలలో ఒక చీకటి రోజు. ఎందుకంటే ఆనాడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు జనవరి 1, 2004న ఈ సిపిఎస్ను ప్రవేశపెట్టడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాలలో సెప్టెంబర్ 1 నుండి సిపిఎస్ను ఒక మ్యాండేటరీగా అమలుపరిచారు. దీంతో ఆనాటి నుండి ఈనాటి వరకు సిపిఎస్ అనే మహమ్మారి ఉద్యోగుల జీవితాలలో ఒక గుదిబండగా మారిపోయింది. ఎందుకంటే ఓపీఎస్లో ఉన్న ప్రయోజనాలు సిపిఎస్లో లేకపోవడమే. ఓపీఎస్లో ఈ పాత పెన్షన్ విధానంలో ఉద్యోగి యొక్క లాస్ట్ బేసిక్ పేలో 50% మరియు డిఏను పెన్షన్గా ఇస్తూ ఇతర ప్రయోజనాలు ఓపీఎస్లో ఉంటాయి. ఈ ఓపీఎస్లో ఎలాంటి అమౌంట్ను కట్ చేయకుండా ఉద్యోగి జీతం చేస్తున్నప్పుడు జీతాన్ని, పదవి విరమణ అంతరం పెన్షన్ను గౌరవంగా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ సిపిఎస్లో ఉద్యోగం చేస్తున్నటువంటి ఆ ఉద్యోగి జీతం నుంచి 10% కట్ చేస్తూ మిగతా 10% ప్రభుత్వం ఒక మ్యాచింగ్ ఫండ్గా ఇస్తూ ఈ మొత్తాన్ని నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్లో భద్రపరుస్తూ ఈ అమౌంట్ను పెన్షన్ ఫండ్ ఆథరైజ్డ్ డెవలప్మెంట్ వారు ప్రైవేట్ ఫండ్ మేనేజర్లతోటి ప్రభుత్వ బాండ్లు, ప్రైవేట్ల బాండ్ల రూపంలో స్టాక్ మార్కెట్లో ఉంచుతున్నారు. ఈ స్టాక్ మార్కెట్లో ఉంచినటువంటి ఈ అమౌంట్పై వచ్చే రిటర్న్స్ను సిపిఎస్ ఉద్యోగస్తులకు పెన్షన్గా ఇస్తున్నారు. ఇంతకీ పెన్షన్ ఎంత వస్తుందనే గ్యారంటీ లేకపోవడం వలన గత 20 సంవత్సరాల నుంచి వాటి నష్టాలను చూసి సిపిఎస్ ఉద్యోగులంతా ఆందోళన చెందుతూ 20 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేపట్టడం జరుగుతుంది. అందుకే ఈ సెప్టెంబర్ 1న విద్రోహ దినంగా పాటిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నాం. మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వము ఎన్నికల ముందు సిపిఎస్ను రద్దుపరుస్తాం, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామన్నారు. చాలా సంతోషం. ఉద్యోగస్తులందరూ ఆందోళన చెందుతున్నారు. వారు సామాజిక భద్రత లేకుండా నేడు ఉన్నారు. ఈ సామాజిక భద్రతను సిపిఎస్ రద్దుపరిచి ఓపీఎస్ను అమలుపరచాలని, అలాగే ఇటీవల ప్రకటించినటువంటి యూపీఎస్, జీపీఎస్ లాంటి పనికిమాలిన విధానాలు అవి. కానీ తెలంగాణ ప్రజాప్రభుత్వాన్ని మేము కోరుచున్నాం, సామాజిక భద్రతను కల్పించండి. మాకు ఈ సామాజిక భద్రత సిపిఎస్ను రద్దుపరచండి. మీరిచ్చిన హామీని నిలబెట్టుకోండి. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తారని ఆశిస్తూ ప్రభుత్వాన్ని మేము కోరడం జరుగుతుంది. మనం చెప్పుకున్నట్లయితే పాత పద్ధతిలో ఉన్నటువంటి యూపీఎస్, ఓపీఎస్ విధానాన్ని అమలుపరుస్తామని చెప్పి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హామీలు ఇవ్వడం జరిగింది. పాత పద్ధతిని కొనసాగించాలి, కొత్త పద్ధతిని తొలగించాలి. దాని ద్వారా ఉద్యోగులకు అనేకమైన నష్టాలు ఉన్నాయి. కాబట్టి మాకు సిపిఎస్ వద్దు, ఓపీఎస్ఏ ముద్దు అంటూ ఈరోజు తెలంగాణ టీఎస్ తెలంగాణ ములుగు జిల్లా అధ్యక్షులు కొయ్యడ సురేందర్ గారు ఈరోజు మన మధ్యలో తెలియపరిచారు. ఏదేమైనప్పటికీ కొత్త పద్ధతి వద్దు, పాత పద్ధతి ముద్దు అన్నట్టు సెప్టెంబర్ 1 తారీఖు నాడు కొత్త పద్ధతిని తొలగించి పాత పద్ధతిని అమలు చేయాలని చెప్పి వారి యొక్క డిమాండ్ను అయితే మన మధ్యలో తెలియపరిచారు.